అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే క్రైస్తవ్యంలో కులాలు ఎందుకు లేవు అంటే క్రైస్తవ్యంలో కులాలు ఎందుకు లేవు అంటే దాని గురించిన వివరణ మనం తెలుసుకుందాం. కారణం ఏంటంటే క్రైస్తవ్యంలో కులాలు లేకపోవడానికి మెయిన్ కారణం, కులాలు ఎందుకు లేవు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారు సాతాను నాటినటువంటి విష విషబీజాలకి విష వృక్షాలకి వారు బానిసలైపోయి ఉన్నారు. సాతానుడు అనేక రకాలుగా ధనాపేక్ష, కులము, మతము, వర్గము, ప్రాంతము ఇలాగా అనేక రకాలుగా ఎన్నో విషపు బీజాలను నాటాడు భూలోకంలో. వాటికి బానిసలైపోయినటువంటి మానవులందరూ కూడా ఆ యొక్క విషబీజాల మధ్యలోనే నలిగిపోతున్నారు. వారి బంధువులను తూట్లు పొడుస్తున్నారు. వారితో పాటు సమకాలికులుగా పుట్టినటువంటి ప్రజలను తారతమ్య భేదాలు, వివక్ష అనేది చూపించి ఒకరినొకరు మాటలతో గాయపరుచుకొని, బంధాలు తెంపుకొని, ఒకరినొకరు పొడుచుకునేటట్లు, ఒకరినొకరు చంపుకునేటట్లు, ఒకరినొకరు నరుక్కునేటట్లు, ఒకరినొకరు గాయపరుచుకునేటట్లు, ఒకరినొకరు వేధించేటట్లు, ఒకరినొకరు పెత్తనం చేసేటట్లు ఈ దురాత్మలు కలిగించినటువంటి ఈ యొక్క దోబూచలాటలో కొన్ని కోట్ల మంది మనుషులు సాతాను నాటినటువంటి ఆ విష బీజాలకి బానిసలైపోయి సా క్రీస్తు కుమారులమైనటువంటి మనల్ని ఒకరినొకరు సూటిపోటి మాటలతో పొడుచుకుని చంపుకునే అంత హీనస్థితికి సాతానుడు ఈ లోకంలో ఉన్న మానవుల మధ్య గొడవలు సృష్టించాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా మీకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడుచున్నారు. ఎవరు? లోకస్తులు. ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ 3:18-19 పౌలు గారు తెలియజేస్తున్నారు. వారు తాము సిగ్గుపడవలసిన కులమును గురించి సిగ్గుపడాలి, మతాన్ని గురించి, ధనాన్ని గురించి, కట్నాల గురించి మాట్లాడుకోవటంలో క్రైస్తవులు సిగ్గుపడాలి. అన్యజనులందరూ వాటిని మాట్లాడుకోవటం విషయంలో సిగ్గుపడట్లేదు. కాబట్టి వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. మనమైతే క్రీస్తు యేసునందు, మనమైతే వాక్యమందు, మనమైతే పరిశుద్ధత యందు, మనమైతే సంఘమునందు, మనమైతే ఉపవాసమందు, ప్రార్థన యందు, భక్తి యందు అతిశయపడాలి. లోకస్తులు అలా కాకుండా వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయిస్తారు. వారికి ఉన్న గర్వాన్ని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి కులాలను బట్టి అతిశయిస్తారు. మనం అలాగా అతిశయించరాదు. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక 3:26-29 పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తూ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులం అయిపోయాం. కాబట్టి దేవుని కుమారులకి భూలోకంలో ఉన్నటువంటి ఇషబీజాలు నాటిన సాతాను కుమారులకి చాలా తేడా ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఇక కులాన్ని విడిచిపెట్టాలి. యేసుప్రభు వారిని నమ్మిన తర్వాత మారు మనసు పొంది రెండో జన్మ జన్మించాలి. యేసుప్రభు వారిని నమ్మిన తర్వాత విశ్వాసం ద్వారా ఆయన రక్తము చేత, అంటే గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనవాలి. ఈ గొర్రెపిల్ల రక్తం చేత తమ వస్త్రములు ఉతుక్కోవటం అంటే ఆ వస్త్రాలకు అంటినటువంటి మాలిన్యం, ఆ వస్త్రాలకు అంటిన కులగజ్జి, మతగజ్జి, ఆటల పిచ్చి, లేకపోతే అల్లరితో కూడిన ఆటల పిచ్చి, సినిమాల పిచ్చి, రాజకీయాల పిచ్చి, ఈ పిచ్చిలన్నీ నీ వస్త్రాలకు అంటి ఉన్నాయి. వాటిని వదిలించుకోవాలి. ఇంకా క్రైస్తవులైన తర్వాత కూడా వారి పేరు పక్కన కులం పెట్టుకొని, మతం పెట్టుకొని ఎవడైనా తిరుగుతున్నాడంటే వాడు గొర్రెపిల్ల రక్తం చేత వాడి వస్త్రములు కడుగుకొనలేదు, వాడు మారు మనసు పొందలేదు అని అర్థం. క్రీస్తు యేసునందు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 7:14.
ఒకప్పుడు మనం కులాన్ని పట్టుకొని ఎంతోమందిని వేధించి బాధపరిచాం. కానీ క్రీస్తు యేసు గొర్రెపిల్ల రక్తం చేత మనము ఆ యొక్క పాపాన్ని కడిగేసుకున్న తర్వాత, ఇక మనము ఏ స్థాయిలో అయితే పిలువబడ్డామో ఆ స్థాయిలో నుంచి ఇతరులను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిని గౌరవించాలే తప్ప, మనం కడగబడ్డాం కాబట్టి అలా గౌరవించాలే గానీ ఎప్పటికీ ఎవరిని అగౌరవపరచకూడదు. ఇక రెండో విషయానికి గనుక మనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారందరును. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ, ఎంతమందైతే పాత ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టారో వారందరూ ఇక ఆ కులాన్ని వదిలిపెట్టాలి, మతాన్ని వదిలిపెట్టాలి, జాతి వర్గాన్ని వదిలిపెట్టాలి, జాతి వివక్షను వదిలిపెట్టాలి. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ఏవైతే మూఢనమ్మకాలున్నాయో, సాంప్రదాయాలున్నాయో, విషబీజాలున్నాయో, విష సంస్కృతి ఉందో, మనుషులను కించపరిచి, మనుషులను గాయపరిచి, మనుషులను అణిచివేసి, మనుషులను త్రొక్కిపట్టి, మనుషులను అనేక రకాలుగా వేధించేటటువంటి స్వభావాలున్నాయో వాటన్నిటిని పాతిపెట్టాలి మనం. అప్పుడు మనం ఆ కులం నుండి మనం విడుదల పొంది క్రైస్తవులుగా మార్చబడ్డామని అర్థం. ఇక మూడో విషయానికొస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, తమ ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేసుకున్న వారందరూ క్రైస్తవులు. తమ ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేసుకున్న వారందరూ క్రైస్తవులు. ఇంకా వారి ప్రాచీన స్వభావం అంటే పాపపు ఆలోచనలు. మేము గొప్ప కులంలో పుట్టాం, మేము గొప్ప వంశంలో పుట్టాం, మేము గొప్ప గోత్రంలో పుట్టాం, మేము గొప్ప దేశంలో పుట్టాం, మాది ఈ దేశం, మాది ఈ ప్రాంతం, మాది ఈ కులం, మేము క్షత్రియులం, మేము రెడ్డీస్, మేము చౌదరీస్, మేము గొప్పోళ్ళం, మేము ఇంకా ఇంకా మేము బ్రాహ్మిన్స్, ఇలాగ ఎవరెవరైతే చెప్పుకొని తిరుగుతూ ఉంటారో వారందరూ కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిసం, ఆయన తమ ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేసుకున్న వారందరూ క్రైస్తవులు. అలా ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసుకోకుండా వారి పాత పేర్లు, వారి పాత బుద్ధులు, వారి పాత స్వభావాలు, వారి పాత మత సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, లోకస్తులు. ఇక రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూస్తే, అంధకార క్రియలను విసర్జించిన వారు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్న వారందరూ క్రైస్తవులు. గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్న వారందరూ, ప్రకటన గ్రంథం 7:14 ప్రకారం వారందరూ క్రైస్తవులు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ, ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారందరూ క్రైస్తవులు. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన స్వభావమును ధరించుకున్నటువంటి నరులను చేయుదుము రండి. దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి వాడిలో ఇక ఎలాంటి కులాలు లేవు అని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా 26-28 వచనాల్లో వారి గురించి ఎంతో లోతైనటువంటి మర్మాలు మనకి మొదటి అధ్యాయంలోనే ఏ కులాన్ని విరిచేటటువంటి సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాలు చూస్తే, యేసు ప్రభువుని రక్షకుడని తమ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తును అంటే ఆయనను లేపినని తమ హృదయమందు విశ్వసించు వారందరూ క్రైస్తవులు. ఇలా హృదయంలో యేసు ప్రభువారే నిజమైన దేవుడని విశ్వసించిన వారందరూ కూడా క్రైస్తవులు. ఈ క్రైస్తవులు కులాన్ని పాటించకూడదు. ఎందుకంటే సర్వమానవాళి మన సహోదరులు, సర్వమానవులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారు దేవుని కుమారులై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం దేవుని కుమారుడిగా, కుమార్తెగా చూడాలే గాని ఇక వేరే వారికున్నటువంటి కులాలను భూలోకంలో, ఈ దేశంలో ఉన్నటువంటి వారు పెట్టినటువంటి సిద్ధాంతాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం, ఊర్లో వాళ్ళు, పట్టణంలో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతుల ప్రకారం మనం వారితో మసలుకోకూడదు. వారితో అలా మాట్లాడకూడదు. మనం దేవుని యొక్క రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాలి గానీ, భూ సంబంధమైనటువంటి వారిగా మనం మాట్లాడకూడదు. ఎవరైతే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్పు చెందినారో వారందరూ క్రైస్తవులు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నూతన సృష్టిగా మార్చబడటం అంటే ఇక పాత వాటిని విడిచిపెట్టాలి. పాత మతాలకు సంబంధించిన కల్పిత మతాలకు సంబంధించిన కల్పిత కథలను, కల్పిత సిద్ధాంతాలలో నుండి వచ్చినటువంటి ఆ బీజాలన్నిటినీ, ఆ విషవృక్షపున్న క్రియలన్నిటిని మనం విడిచిపెట్టాలి.
కుల వ్యవస్థ, కుల సంబంధమైనటువంటి ఆ మాటలు, కులాలకు సంబంధించినటువంటి ఆలోచనలన్నిటిని పాతిపెట్టాలి. తర్వాత తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించు వారందరూ గూడా క్రైస్తవులు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం ప్రకారం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభువారు చెప్పాడు, తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించేవారు. మనల్ని ఎంత ప్రేమించుకుంటాం, మనకి వస్త్రాలు, మనకి ఆహారం, మనకి ఆకలేసినప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఆహారం, మనకు కావాల్సిన జ్ఞానము కోసం పుస్తకాలు, మనకు కావాల్సినటువంటి వాహనాల కోసం ధనాన్ని, మనకు కావాల్సిన గృహం కోసం ఇతరులను ఎలా వాడుకుంటూ మన క్షేమం కోసం ఎలా అయితే ఎదుగుతామో, అలాగే తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించేవాడు క్రైస్తవుడు. మనం ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందిని సమాన దృష్టితో సమానంగా తన పొరుగువారిని నిన్ను ఎలా నువ్వు ప్రేమించుకుంటున్నావో అలాగే మనం ఇతరులను ప్రేమించాలి. అలా మనం ప్రేమించకపోతే దేవుని వాక్యాన్ని నెరవేర్చని వారమవుతాం. లోకంలో ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి లోకస్తుల వలె లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి దేవుని నామానికి అవమానాన్ని తీసుకొనొచ్చి దేవుని హృదయానికి గాయం చేయువారమైతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారము క్రీస్తు స్వరూపము కలిగిన వారందరూ క్రైస్తవులు. క్రీస్తును ధరించుకున్న వారందరూ అంటే క్రీస్తు యొక్క వస్త్రాలు, క్రీస్తు యొక్క గుణాలు, క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క మంచి గుణాలను ధరించుకున్న వారందరూ క్రైస్తవులు. వారు వెలుగు సంబంధులు. ఎడతెగక ఎడతెగక ప్రార్థన చేయువారు, ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించువారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం ప్రకారము ఎడతెగక ప్రార్థన చేయువారు అందరూ కూడా క్రైస్తవులు. వారు కులాలు ఎత్తరు, కులాల గురించి మాట్లాడుకోరు, కులాల ప్రస్తావన రాదు. అసలు కులం అనేది లేకుండా ఆప్యాయతతో, అనురాగముతో, ఆత్మీయతతో సంఘములో అందరూ సమానంగా ఉంటారు. మనము సంఘము ద్వారా ఈ లోకాన్ని మార్చాలి. క్రీస్తు యేసు స్థాపించిన ఒకే ఒక్క గొప్ప ఆధ్యాత్మిక శాల పేరే సంఘము. ఆ సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కులము, మతము, జాతి, వర్గము, లింగము భేదాలు అన్నీ నరికివేయబడతాయి కాబట్టి అక్కడికి ఏ మతస్థుడొచ్చినా, ఏ కులస్థుడొచ్చినా, ఏ జాతి వాడొచ్చినా, ఏ గోత్రపు వాడొచ్చినా, ఏ వంశము వాడొచ్చినా క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి, క్రీస్తు యేసు ఆత్మ చేత నూతనపరచబడి, క్రీస్తు యేసు అభిషేకంతో నూతనపరచబడి, క్రీస్తు వాక్యము చేత హెచ్చుతగ్గులుండగా అవన్నీ సమాంతరము చేయబడినటువంటి వారినే క్రైస్తవులు అంటారు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం చూస్తే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండువారే క్రైస్తవులు. ఈ అపోస్తుల బోధ గురించి మనం మాట్లాడుకోవాలి ఎల్లప్పుడూ. సహవాసం గురించి, ఆ సహవాసానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. రొట్టె విరిచేటటువంటి ప్రోగ్రామ్, ప్రాసెస్, ప్రార్థన చేయుట, ఈ 4 పనుల మీదే క్రైస్తవులు నిరంతరం నిలిచి ఉండాలి గానీ కులాలు, మతాలు, జాతులు, వర్గాలు, ధనవంతులు, పేదవారు ఇలాగా వైషమ్యాలు, వివక్షలు చూపించుకుంటూ ఉండరాదు. అలాగ మన పేర్ల పక్కన ఎప్పటికీ ఈ యొక్క ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి మనుషులు పెట్టినటువంటి కులాల పేర్లు మనం పెట్టుకోకుండా ఉండాలి. కాబట్టి ఒకవేళ అలా పెట్టుకుంటే మనం ప్రాచీన స్వభావం విడిచిపెట్టలేదని, మారు మనసు పొందలేదని, రెండవసారి మనం జన్మించలేదని అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నాను, క్రైస్తవ్యంలో కులాలు లేవు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇక నుంచి మన జీవితాల్లో యేసు దేవుడు కుమారుడని ఒప్పుకున్న వారందరూ కూడా క్రైస్తవులే కాబట్టి, అలా ఒప్పుకున్నటువంటి వారు ఇక ఎప్పటెప్పటికీ కూడా ఇలా కుల ప్రస్తావన చేసుకొని, ఒకరినొకరు గాయపరుచుకొని, ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు వేధించుకోవటం వల్ల క్రీస్తు యేసు మనసు గాయపరచబడుతుంది కాబట్టి, ఆయన మనసును మనం గాయపరచకుండా ప్రతి ఒక్కరితో సఖ్యతతో, సమాధానముతో, సంతోషంతో, ఐక్యతతో, సహోదర ప్రేమ కలిగిన వారమై మనం ముందుకు సాగిన యెడల క్రీస్తు యేసు సంఘ సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విశాలపరిచి, ఆయన హృదయంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మనము ఎల్లవేళలా కలిగించెదము గాక. దేవుడు ఈ మాటలను దీవించి